మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. రామగుండం సిసిఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ టి ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు. హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఘన సన్మాన కార్యక్రమం సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, అంకిత భావం మరియు సమర్థ నాయకత్వానికి గుర్తింపుగా జరిగింది. ఈ సన్మానం ఆయనపై హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు మరియు సమాజం కలిగిన గౌరవం, అభిమానానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ శ్రీ నరేందర్ సింగ్ గారు, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు శ్రీ షౌకత్ అలీ గారు హాజరయ్యారు. హాకీ మిత్రులందరూ ఆయనకు నిరంతర విజయాలు, ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత విజయాలు సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే నాకు అడ్వకేట్ కావాలంటే మా మైపాలకు పోలీస్ కావాలంటే ఆ టైంలో దగ్గరికి వచ్చిపోయినట్టు. సో ఏదేమైనా మాకు ఒక హాకీ ప్లేయర్, హాకీ లవర్, హాకీ అంటేనే ప్రత్యేకంగా అభిమానించే మా ప్రవీణ్ అన్నకు ఏసీబీ కావాలంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా నా హాకీ అసోసియేషన్ తరఫున రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో నేను ఈరోజు చాలా చెప్తున్నా, తప్పనిసరిగా 4 years తర్వాత ఈ విల్ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇది ఈరోజు ఎంఆర్ గార్డెన్ చేస్తున్నా, మళ్ళీ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మనం వారికి సన్మానం చేయబోతున్నాం. మనం 4 సంవత్సరాలు ఎక్కడికి కట్టుకుంటాం, డెఫినెట్గా 4 సంవత్సరాల తర్వాత నేను లైన్గా చెప్తాను. మీరు చూడండి, ఆఫ్టర్ 4 years ఈ విల్ బికమ్ ఆన్ లైన్ ఐపీఎస్ లిస్ట్ రైట్ సార్. సో భగవాన్ అదే రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ అంటే మా కోరిక అన్న మీ ముందు చెప్పడం గొప్ప కాదు, ఇక్కడ మీకోసం వచ్చిన వీళ్ళందరి కోరిక కూడా మీరు ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. ఎందుకంటే మా కరీంనగర్కి ఒక హాకీ ప్లేయర్ ఐపీఎస్ అయిందంటే మాకు ఉండే ఇంకో 4 ఇద్దరు కుంగిపోతుంది. సో నిజంగా మేము అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా అన్న. మీకు ఇంకా మంచి మంచి పోస్టులు రావాలి, ఇంకా ముందు మంచి సేవ చేయాలి. హాకీని కూడా మరవకుండా అక్కడక్కడ ఒక్కొక్క టీంను తయారు చేయాలి. మీరందరూ మీ కుటుంబం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడటం జస్ట్ 2 days బిఫోర్ ఫోటోలో చూశాను. మీకు నాకు ముఖ పరిచయం లేదు, కానీ మీ గురించి చాలా విన్నాను. మన అజర్ కానివ్వండి, సికందర్ కానివ్వండి, మీ గురించి చాలా చెప్పారు. మీ స్ట్రగల్ గురించి, మీ ఆట గురించి. నేను కూడా మీకన్నా ముందు సీనియర్ ప్లేయర్. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 1985లో కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చి కొన్ని కారణాల వల్ల జాబ్ విడిచిపెట్టి వెళ్ళిపోయాను. నాకు అదృష్టం లేదు మీతో ఆడడానికి కానీ కోచ్ చేయడానికి. క్రీడా మైదానంలో ఫ్రెండ్షిప్ ఏదో ఉంటుందో అది సత్యవారకు ఉంటుంది. మిగతా బంధాలు తెగిపోతాయి. ప్రమోషన్స్ వస్తే వాళ్ళు ప్రౌడ్ వచ్చి అలా కాదు. హాకీ ప్లేయర్స్ కానీ ఏ క్రీడాకారుడు కానీ ఆ గ్రౌండ్లో ఉన్న ఫ్రెండ్షిప్ అది మరొక జీవితంలో. ఇది నాకు సెకండ్ ఆఫీసర్. ఫస్ట్ నాకు కేఆర్ నాగరాజ్ నాతో యూనివర్సిటీ ఆడి ఎన్నో ఇంటర్వ్యూస్ ఆడి పోలీస్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు వర్ధనపేట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంగడా కలిసినప్పుడు ఎంతో ఆఫీసర్లను కూడా కలిసినప్పుడు ఏం కమిషనర్ సాబ్ అని అంటాను, కానీ ఇద్దరు కలిసినప్పుడు ఏంద్రా చౌకత్ అని ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడు పోదు. ప్రవీణ్ కుమార్ సార్ కూడా మీ ఫ్రెండ్స్ని, మీ దోస్తులని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఎన్ని ఉన్నత స్థాయిలకు ఎదిగినా కూడా ఈ ఫ్రెండ్షిప్ అలాగే ఉండాలి. ఒక హాకీ స్పోర్ట్స్మెన్ అనేది ఎంత ముసలోడు అయినా మన ముసలాడు అనుకున్నా కూడా. కాబట్టి చాలా మాకు గర్వంగా ఉన్నది ఈరోజు. మీరు ఇంకా చాలా ఉన్నతమైన పదవుల మీద పోవాలని, కమిషనర్గా మీరు కూడా రిటైర్డ్ అయ్యి మీరు కూడా ఒక ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చరిత్ర కావాలి. కరీంనగర్లో వరంగల్ హాకీ ప్లేయర్లు ఈ స్థాయికి చేరుతారని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సమయాన్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినట్టు, మళ్ళీ నేను స్కూలింగ్లో ఉన్నట్టు, గ్రౌండ్కి వచ్చినట్టు, మళ్ళీ అందరం హాకీ ఆడుతున్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 24 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్లో. అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి.
సో ఇంత రిమార్కబుల్ డేని క్రియేట్ చేసినందుకు ముఖ్యంగా సికందర్ భాయ్ గారికి చాలా ధన్యవాదాలు. యాక్చువల్లీ ఫస్ట్ నాకు అడిగినారు ఇలా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఉంది అంటే నేను చెప్పాను అస్లాంకి, అసలు నాకు ప్రమోషన్ వచ్చింది, నేను ఫస్ట్ అరేంజ్ చేయాలి, దావత్ మీరు అరేంజ్ చేస్తారంటే ఫస్ట్ సీనియర్స్ మేము సికందర్ భాయ్ డిసైడ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఒక 2 days కంటిన్యూగా 90కి వచ్చాడు అసలు. నేను చెప్పిన అప్పటికి కూడా నిన్నటికి ఒక రోజు కూడా చెప్పాను నేను అస్లాంకి, మరి నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది వద్దురా తర్వాత చూద్దామంటే కూడా వెళ్ళి కంపల్సరీ మేము డిసైడ్ అయ్యాను, నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి బాగా ఫోర్స్ చేశారు. సో వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సికందర్ భాయ్ అండ్ స్వామి అన్న, రషీద్ భాయ్, హరి అన్న, అస్లాం, ఫరూక్ భాయ్, నియాజ్ భాయ్, వాహిద్ భాయ్ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. సో నేను హాకీ ప్లేయర్గా ఎలా ఉండినో మీ అందరికీ తెలుసు. చాలా డౌన్ రోడ్, చాలా ఎకనామికల్, బాగా వీక్గా ఉంది ఈ స్టేజ్కి నేను వచ్చాను. దానికి ముఖ్య కారకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్, మా అమ్మ నాన్న. సో వాళ్ళు జన్మనీయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ప్లస్ మా ఫాదర్ మోటివేషన్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చాలా డల్ స్టూడెంట్ని, చాలా డల్గా ఉండేవాడిని. సో నన్ను 6th క్లాస్లో మా ఫాదర్ సైకిల్ మీద, మాది అంబేద్కర్ నగర్, ఇప్పుడు సన్రైజ్ హాస్పిటల్ ఉంది కదా ఆ ఏరియా అంతా మా అంబేద్కర్ నగర్ అంటారు, అక్కడ నుండి మా ఫాదర్ సైకిల్ పైన తీసుకొచ్చి మాకు అప్పుడు సికందర్ సార్ కోచ్గా ఉంటే హ్యాండ్ ఓవర్ చేశారు. సో నేను స్లోగా హాకీ ఆడడం, ఇప్పుడు హాకీ స్టిక్ కొనాలంటే డబ్బులు లేవు, డ్రెస్ కొనాలంటే డబ్బులు లేవు, షూ కొనుక్కోవాలంటే డబ్బులు, అన్నీ కూడా సీనియర్ ప్లేయర్లు వాళ్ళు టోర్నమెంట్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టోర్నమెంట్కి డ్రెస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ యూజ్ చేసిన గవర్నమెంట్ డ్రెస్ జూనియర్స్ మాకు ఇచ్చేవాళ్ళం. సో మేము అవి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ జర్కిన్, ఆ కలర్ మ్యాచింగ్ డ్రెస్లు, షూ ఇవన్నీ మేము తీసుకొని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆడేవాళ్ళం. సో ఎప్పుడైతే సీనియర్స్ వాళ్ళు టోర్నమెంట్స్కి వెళ్ళేవారు, అండర్ 14 years, అండర్ 17 years, అండర్ 19 years, జూనియర్ నేషనల్ అని, సీనియర్ నేషనల్ అని ఇలా వెళ్తుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి టోర్నమెంట్స్లో పాల్గొనాలని చెప్పేసి మాకు కూడా సీనియర్స్ విడతల వారీగా అవకాశం ఇచ్చేవాళ్ళు. నా ఫస్ట్ టోర్నమెంట్ నేను 7th క్లాస్లో ఉన్నా. సో మా టీం అందరూ కూడా అప్పుడు మేము ప్రొద్దుటూరుకి వెళ్ళాము, కడప డిస్ట్రిక్ట్. సో అప్పుడు లిటరల్గా చెప్పాలంటే నా దగ్గర బస్ ఛార్జెస్ లేకుంటే నాకు మన సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా నాకు బస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇంకా చాలా గుర్తుంది అది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ప్లేయర్స్. సో ఆ స్టేజ్ నుండి నేను స్లోగా టోర్నమెంట్స్ ఆడుతూ సడన్గా ఒకసారి 2002లో నాకు నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పడ్డది. సో నేను జస్ట్ 5 పోస్టులే 2002లో సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వరంగల్ రేంజ్ నుండి ఓన్లీ 5 వేకెన్సీస్. ఆ 5 వేకెన్సీస్ పోస్ట్ కోసం ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ 5 km తర్వాత ఈవెంట్స్ తర్వాత రిటర్న్ టెస్ట్. సో 5 kmలోనే దాదాపు ఒక 15,000 క్యాండిడేట్స్ రన్నింగ్ చేశారు వరంగల్లో మామూలు క్యాంపులో. సో అందులో నేను స్లోగా 5 km క్లియర్ చేసుకున్నాను. దాని తర్వాత ఈవెంట్స్ 100 మీటర్, 800 మీటర్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, సో ఇది కూడా క్లియర్ చేసుకున్నాను. సో మిగిలింది ఒకటే రిటర్న్ టెస్ట్. సో ఈ స్టేజ్ దాకా వచ్చినాను కాబట్టి దీన్ని మనం వదలొద్దు. అఫ్కోర్స్ 5 పోస్ట్లే, కానీ నాకు ధైర్యం ఎక్కువ డెవలప్ అయిపోయింది మైండ్లో, నా హార్ట్లో. ఇది కంపల్సరీ కొట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యి బుక్స్ తెచ్చుకొని చదివినాను. సో ఈవెంట్స్ కొట్టడానికి 5 km కొట్టడానికి నాకు నా బాడీ సహకరించడానికి కారణం నా హాకీ. నేను చూసిన 5 km రన్నింగ్ చేసేటప్పుడు చాలామంది 2 km, 3 km, 1 km, లాస్ట్ 4 km, 4.5 km వరకు కూడా వచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను అలా కాదు, వెరీ సింపుల్గా 5 km కొట్టేశాను. వెళ్ళిపోయి నా ఎక్సర్సైజ్ నేను చేసుకుంటాను, నా బాడీ వార్మప్ చేసుకుంటున్నాను. అలాగే 100 మీటర్, 800 మీటర్, లాంగ్ జంప్, హై జంప్ చాలా టఫ్గా ఉంటాయి ప్రాక్టీస్ చేయని వాళ్ళకి. 800 మీటర్ ఇంకా చాలా టఫ్గా ఉంటుంది. సో అది కూడా నేను చాలా ఈజీగా చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నా హాకీ గేమ్. సో రియల్గా ఆ రోజు మా గురువులు ఉన్న వాళ్ళు, ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా మా గురువులే. వాళ్ళ ప్రోత్సాహంతో మేము మళ్ళీ గెటానే 2002లో సబ్ ఇన్స్పెక్టర్గా నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ నేను ట్రైనింగ్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోయినాను. ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ నుంచి 200 kilometers ఉంటుంది. సో హాకీ గేమ్ నుంచి దూరం అయిపోయినాను. ఈ నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ నాకు పెరిగిపోయింది. సో ఈ పోలీస్ జాబ్ అంటే మీ అందరికీ తెలుసు, 24 hours బిజీగా ఉండాల్సి వస్తుంది, అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు,
అంతా కోల్పోతాం. అక్కడ ఒక కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త ఫ్రెండ్స్, అడ్వకేట్స్, ప్రెస్, లీడర్స్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలా అంతా టచ్అప్ అవుతుంటారు. కాబట్టి ఇక్కడ ఈ సిస్టమ్ తోటి నేను కొంచెం దూరం ఉన్నాను. ముఖ్యంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ హాకీ అసోసియేషన్ నుంచి కొంచెం నేను దూరం అవుతూ వచ్చాను. కానీ నాకు తిండి పెట్టింది హాకీ కాబట్టి నేను దాన్ని మరవలేదు. నేను హాకీ ఆదిలాబాద్లో ఉంటూ అక్కడ అసోసియేషన్ వాళ్ళకు టోర్నమెంట్స్ సంబంధించిన అరేంజ్మెంట్స్, పిల్లలు టోర్నమెంట్స్కి వెళ్ళేటప్పుడు ఫండింగ్ ఇవన్నీ నేను చేశాను అక్కడ. కానీ నేను ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఇది చేశానని. బట్ నా వంతుగా నేను హాకీ అసోసియేషన్ ఆదిలాబాద్కి చేశాను. నెక్స్ట్ మంచిర్యాలకి నేను సిఏగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది హాస్టల్ పిల్లలని, చాలా పేద వాళ్ళని అందరినీ కూడా గ్యాదర్ చేసి బెల్లంపల్లిలో అక్కడ చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అంటే బెల్లంపల్లిలో వాళ్ళకు ఫుట్బాల్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ నేను చాలామంది పిల్లలని అడాప్ట్ చేసుకొని అక్కడ ఒక హాకీ టీం రెడీ చేశాను. స్లోగా అసోసియేషన్ ఫామ్ చేశాను. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయిని సెక్రటరీగా పెట్టాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంకొక కౌన్సిలర్ని వైస్ ప్రెసిడెంట్గా పెట్టి స్లోగా ఫండింగ్ స్టార్ట్ చేసి అక్కడ ఒక టీంని స్టార్ట్ చేశాను నేను. సో ఇదంతా కూడా మన వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా అస్లాంకి వాళ్ళకు ఐడియా ఉంది నేను ఇదంతా చేస్తున్నాను. సో ఇది డిస్టెన్స్ తగ్గడం వల్ల ఇలా జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా కరీంనగర్ హాకీని ఎప్పుడు మర్చిపోలేదు, నా సీనియర్ని ఎప్పుడు మర్చిపోలేదు. ప్లస్ నేను ఎప్పుడైతే ఫస్ట్ డే ఆఫ్ ద డే హాకీలో జాయిన్ అయినానో పర్వీన్ అలాగే ఉన్నాడు చేంజ్ గారు. సో ఎక్కువ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రవీణ్ అని పిలువరు, నన్ను పర్వీన్ అని పిలుస్తారు. ఎందుకంటే ప్రవీణ్ అని ఎక్కువ మంది పలకరు నాకు తెలుసు. ముఖ్యంగా వాహిద్ భాయ్ ఈరోజు కూడా పర్వీన్ కైసానే అన్నా మీరు నా ప్రవీణ్ అని చాలాసార్లు కూడా చెప్తుంటారు. సో ఆ బాండింగ్ ఇంకా నాలో ఉంది. నేనేం మారలేదు. నేను మీ ప్రవీణ్ కుమార్ని. అన్న వాళ్ళు కూడా చాలామంది నా హాకీ ప్లేయర్స్ సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నాకు కాల్ చేస్తారు. నేను తీసుకున్న సిమ్ కార్డ్ ఇప్పుడు కూడా చేంజ్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా లేను. ఎప్పుడు కూడా ఇరిటేషన్ ఫీల్ కాలేదు. మ్యాక్సిమం బిజీ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయవచ్చు. బట్ मिस कॉल तुझे डेफिनेटली आई विल कॉल बैक. अन्ना क्या प्रॉब्लम है अन्ना आप उधर जाइए, फ़ोन दे दीजिए, मैं बात कर रहा हूँ. फ़ोन दे दो చెప్తూ ఉంటాను. లోకల్ ఇక్కడ ఎస్ఐలు కానీ సీఏలు కానీ ఏసీపీలు కానీ చాలా సందర్భంలో మాట్లాడినాను. మా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను మాట్లాడేవాడిని. సో ఇలా స్లోగా నేను ఈ స్టేజ్కి వచ్చాను. సో ఇప్పుడు ఏసీపీగా ప్రమోషన్ తీసుకున్నాను. ఇంకా నాకు 15 years సర్వీస్ ఉంది. సో అన్న వాళ్ళు చెప్పినట్టు డెఫినెట్లీ నా రిటైర్మెంట్ ముందు ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను. ఇంకా మళ్ళీ నేను ఇలాంటి సన్మానం నేను ఈ చేతుల మీద సీనియర్ చేతుల మీద తీసుకుంటానని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నాను. సో ఇంకా చాలా ఉంది. కానీ నేనేమనుకున్నా అంటే యాక్చువల్లీ నా ప్రమోషన్ వచ్చింది కదా, ఒక మంచి ప్లానింగ్ చేసి ఒక టైం తీసుకొని అంటే ఎంత పోస్టింగ్ గురించి కొంచెం ఇష్యూ నడుస్తుంది కాబట్టి నేను ఆ మూడ్లోనే ఉన్నాను. యాక్చువల్లీ ఏసీబీగా ప్రమోషన్ తీసుకున్న తర్వాత సో లా అండ్ ఆర్డర్లో ఉండాలని కోరుకుంటారు అందరు. సో నేను ప్రమోషన్ వచ్చిన 2 months కూడా సో కొంచెం పోస్టింగ్ గురించి సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి తిరగడం జరిగింది. తిరగడంలో నేను మన వాళ్ళకి కలవడం కానీ చిన్న గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామని అది టైం తీసుకోలేదు. సో ఒకసారి ల్యాండ్ ఆర్డర్ పోస్టింగ్లో కూర్చుంటే ఆ మజా వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక 1 month 2 months అన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. టైం తీసుకున్నాక ఒక మంచి పార్టీ నా తరఫు నుంచి కూడా మా సీనియర్ హాకీ ప్లేయర్స్, జూనియర్ హాకీ ప్లేయర్స్ అందరికీ ఒక మంచి ఇన్విటేషన్ ఇస్తాను. ఈ సంవత్సరం నాకు చాలా కలిసి వచ్చింది. 2026 నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. మా ఓన్ బ్రదర్ నా తమ్ముడు కిరణ్ కార్పొరేట్ కూడా వచ్చింది. సో 27 డివిజన్ నుంచి మా బ్రదర్ ఓన్ బ్రదర్ వాడు కార్పొరేట్గా గెలుపొందినాడు, ఇండిపెండెంట్గా ఏసీ గెలుపొందినాడు. సో అందరం హోంవర్క్ చేసి మాకు అపోనెంట్స్ చాలా టఫ్ అపోనెంట్ కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి అయినా కూడా మన సీనియర్ హాకీ ప్లేయర్ కొంతమంది మన సీనియర్ హాకీ ప్లేయర్ కూడా నాకు సజెషన్స్ ఇవ్వడము, ఫోన్లు చేసి అరే अपने हाकी प्लेयर है उधर उसको जल्दी कॉल कर, उसका वोट अपने भी गिरना, इसको कॉल कर అని కూడా నాకు మన వాయిద్ భాయ్ కానీ కలీం భాయ్ కానీ अस्लाम आहा వీళ్ళందరూ కూడా అరే हमारे रिश्तेदार है इधर अंबेडकर नगर में, शिवाजी नगर में, सुभाष नगर में అనుకుంటా నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఆ రిజల్ట్ ఈ రిజల్ట్
ఇంకా మళ్ళీ నేను అరేంజ్ చేసిన రోజు ఇంకా డెప్త్గా మాట్లాడతాను. చాలా టైం కూడా అయింది కాబట్టి మీ సమయాన్ని, వాల్యుబుల్ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.